షాగ్ హౌస్‌లో బిర్యానీ ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటున్నాం. లెగ్ పీస్ రావడానికి ఏమన్నా ఛాన్స్ ఉందంటారా? గేమ్ చేంజర్‌కి టికెట్స్ దొరకడం కన్నా హైటెక్ సిటీస్ ట్రాఫిక్‌లో స్ట్రక్ అవ్వడమే ఛాన్స్ ఎక్కువ. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రాబబిలిటీసే కదా! వెల్కమ్ టు డే 10 ఆఫ్ డీకోడింగ్ డేటా సైన్స్. అసలు ప్రాబబిలిటీ అంటే ఏంటంటే ఫేవరబుల్ అవుట్‌కమ్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్. సింపుల్‌గా చెప్పాలంటే స్విగ్గీలో ఆన్ టైమ్ డెలివరీ ఛాన్స్ 95%. ప్లేయింగ్ కార్డ్స్‌లో ఏస్ రావడం 4/52 టైమ్స్. ఎందుకంటే మనకు 4 ఏసెస్ ఉంటాయి అండ్ టోటల్ 52 కార్డ్స్ ఉంటాయి. సో ఫేవరబుల్ అవుట్‌కమ్స్ అన్ని 4 బికాస్ ఆఫ్ 4 కార్డ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ 52. సో 4/52. ఇదంతా బేసిక్ ప్రాబబిలిటీ. కానీ ఈవెంట్స్ కనెక్టెడ్ ఉంటే దాన్ని మనం కండిషనల్ ప్రాబబిలిటీ అంటాం. సింపుల్‌గా చెప్పాలంటే బి జరుగుతుంది అనుకోని ఏ జరగనీకి ఛాన్స్ ఎంత? సో దీని ఫార్ములా చూసుకుంటే P ఆఫ్ A గివెన్ B ఈక్వల్స్ టు ప్రాబబిలిటీ ఆఫ్ A అండ్ B టుగెదర్ రెండు జరిగే ప్రాబబిలిటీ ఎంత డివైడెడ్ బై ప్రాబబిలిటీ ఆఫ్ B. మనం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం ఈ కండిషనల్ ప్రాబబిలిటీ అర్థం కానికి. మన హైటెక్ సిటీ తీసుకుందాం. సో ట్రాఫిక్ కానికి ఛాన్సెస్ మనకి గివెన్ 80%. ఎప్పుడు అవుతూనే ఉంటుంది అది. 9కి పొద్దున నేను నిజాంపేట నుంచి స్టార్ట్ అయితే అక్కడ ట్రాఫికే ఉంటుంది. అండ్ ప్రతిరోజు వర్షం పడుతుంది అంటే పడదు. సో వర్షం పడడానికి ఛాన్స్ వచ్చేసి 30%. అండ్ ఇంకొక ఈవెంట్ వర్షం పడుతున్నప్పుడు ట్రాఫిక్ గానికి ఛాన్స్ 100%. మొత్తం జేఎన్టీ దగ్గర అంతా బ్లాకే ఉంటుంది. ఇప్పుడు మనం రెయిన్ పడినప్పుడు ట్రాఫిక్ గానికి కండిషనల్ ప్రాబిలిటీ అయితే క్యాలిక్యులేట్ చేద్దాం. సో మనకు రెయిన్ అనేది ఆల్రెడీ పడుతుంది. సో అది ఈవెంట్ బి అండ్ ట్రాఫిక్ వచ్చేసి ఈవెంట్ ఏ. మీరు క్యాలిక్యులేషన్ చూసుకుంటే మనకు 100% అయితే వచ్చింది. సో అందుకే మనకి రెయిన్ పడిన ప్రతిసారి కూడా ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది. ఫైనల్గా మీరు ఈ రీల్ అయితే లైక్ చేయండి అండ్ మీరు బిర్యానీ పెట్టుకున్నప్పుడు ఎన్నిసార్లు లెగ్ పీస్ వచ్చిందో కింద కామెంట్లో చెప్పండి.